చెప్తున్నాను. ఓకే, మనం ఎస్టర్డే ఏం చెప్పుకుందామా? టైప్స్ ఆఫ్ లిస్ట్. టైప్స్ ఆఫ్ లిస్ట్ ఏంటమ్మా? టైప్స్ ఆఫ్ లిస్ట్ అనమాట. టైప్స్ ఆఫ్ ఏంటమ్మా? టైప్స్ ఆఫ్ లిస్ట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఆర్ దేర్? ఫస్ట్ వన్ ordered list, and second one unordered list. ఏంటమ్మా? unordered list. And third one definition list. ఏంటమ్మా? definition list అనమాట. ఎన్ని ఉన్నాయి మనకు రకాలు చెప్పాలి మీరు. ఏంటమ్మా? 3 టైప్స్ ఏమున్నాయి మనకి? రెస్పాండ్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి మనకి లిస్టులు? ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్, మూడోది ఏంటమ్మా? డెఫినిషన్. రెస్పాండ్ అవ్వాలమ్మా. వినిపిస్తుందా వాయిస్? ఓకే, మనకి ఎన్ని ఉన్నాయంటే ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, డెఫినేషన్ లిస్ట్. ఆల్రెడీ చెప్పానమ్మా. ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్డర్ లిస్ట్ అంటే యాక్చువల్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. లిస్ట్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. అంటే ఒక ఆర్డర్లో ఆ లిస్ట్కి ఏంటమ్మా? పాయింట్స్ రూపంలో కానీ, లేదంటే నంబర్స్ రూపంలో కానీ, లేదంటే రోమన్ నెంబర్ రూపంలో కానీ ఐటమ్స్ని డిస్ప్లే చేసుకుంటే దాన్నే లిస్టులు అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి లిస్టులు ఎలా ఉంటాయో. ఇక్కడ ఏం చేస్తున్నాను? వెజిటేబుల్స్ అని పెట్టానమ్మా. వెజిటేబుల్స్. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఏం రావాలి? వెజిటేబుల్స్లో 1 టొమాటో. ఓకే, సెకండ్ వన్ ఆనియన్. థర్డ్ వన్ రైట్, లేడీ ఫింగర్స్. ఓకేనా? ఇవి జస్ట్ వెజిటేబుల్. నెక్స్ట్ ఫ్రూట్స్ అని పెట్టానమ్మా. ఫ్రూట్స్లో మనకి కేటగిరీస్ పెడుతున్నాను ఇక్కడ. ఏంటమ్మా? ఏ యాపిల్, బి బనానా, అండ్ సి గ్రేప్స్, అండ్ డి సపోటా. ఇలా పెట్టాను ఫ్రూట్స్. నెక్స్ట్ ఫ్లవర్స్ లో ఏం పెట్టానమ్మా? రోమన్ నెంబర్స్ లో కావాలి నాకు. స్మాల్ రోమన్. ఫ్లవర్స్ లో జాస్మిన్. నెక్స్ట్ సెకండ్ రోమన్ రోజ్. థర్డ్ వన్ మ్యారీగోల్డ్. ఇలా అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామా? ఇక్కడ లిస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్, లిస్ట్ ఆఫ్ ఫ్రూట్స్, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఎలా చేస్తున్నాం మనం? ఒక ఆర్డర్లో పెట్టుకుంటున్నాం. ఓకేనా? ఆర్డర్లో పెట్టుకుంటున్నాం. ఓకే, ఇలా ఆర్డర్లో రావాలనుకోండి, ఈ ఆర్డర్ లిస్ట్ కానీ ఈ అన్ఆర్డర్ లిస్ట్ కానీ యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఆర్డర్ అనమాట. ఆర్డర్ అంటే ఆర్డర్లోను, అన్ఆర్డర్ అంటే అన్ఆర్డర్లోనని డిఫరెన్స్ కాదమ్మా. ఆర్డర్ లిస్ట్లో ఇక్కడ చూడండి 1 2 3 పెట్టాను నేను. 1 2 3 4 అలా అనమాట. లేదు ఏబిసిడి, క్యాపిటల్ ఏబిసిడి కావచ్చు, స్మాల్ ఏబిసిడి కావచ్చు, లేదంటే రోమన్ నెంబర్ 1s కావచ్చు, రోమన్ నెంబర్ 2s కావచ్చు. అంటే ఆర్డర్ లిస్ట్లో మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఎలా డిస్ప్లే చేయొచ్చు? డిస్ప్లేస్ ఐటమ్స్ ఏన్ ఎలా అమ్మా? 1 2 3 4 ఫార్మాట్ or capital A, capital B, capital C, okay, capital D, format, or small a, small b, small c, etc. Format or చూడమ్మా. నెక్స్ట్ ఫార్మాట్ ఏంటి? రెస్పాండ్ అవ్వాలి నాకు. వినిపిస్తుంది కదా? నెక్స్ట్ ఫార్మాట్ ఏంటంటే రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2,
రోమన్ నెంబర్ 3 ఎక్సెట్రా ఈ ఫార్మాట్. ఓకేనా? ఆ ఫార్మాట్ లేదా ఇంకా క్యాపిటల్ కూడా ఉంది కదా, ఆర్ క్యాపిటల్ రోమన్ నెంబర్ 1, క్యాపిటల్ రోమన్ నెంబర్ 2, అలా క్యాపిటల్ రోమన్ నెంబర్ 3, అలాగా ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో చూసుకోవచ్చు. అంటే మనకి ఎలా ఉన్నా వీటిని అనమాట. చూడండి, వెజిటేబుల్స్ అని వచ్చి ఎలా వచ్చాయి మనకి, వెజిటేబుల్స్ అని వచ్చి ఇలా వచ్చాయి అలా అనమాట. అంటే ఇక్కడ లిస్టులు ఎలా చూసాం, ఏబిసిడిలో చూపెడుతున్నాం, రోల్ 1 2 3 అన్ని నెంబర్స్ రూపంలో చూపెడుతున్నాం, లేదంటే స్మాల్ రోమన్ నెంబర్స్ లో చూపెడుతున్నాం. ఇక్కడేమో ఆల్ఫాబెట్స్ లో అనమాట. ఇలా వస్తుంది అనమాట. ఓకే, లేదు వీటినే నేను రోమన్ నెంబర్స్ కాదమ్మా, నాకు ఎలా కావాలి, ఒక సింబల్స్ యూజ్ చేసి కావాలన్నమాట. అమ్మా సింబల్స్ యూజ్ చేసి, సింబల్ అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ సింబల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సర్కిల్ కావాలి అమ్మా, ఇక్కడ సింబల్ వస్తుంది. ఏ సింబల్? ఫర్ ఎగ్జాంపుల్ డాట్ అమ్మా. ఈ ప్లేస్లో ఏమొస్తుంది, డాట్లు వస్తాయి అనమాట. ఏమొస్తాయి? డాట్లు. అంటే ఈ ప్లేస్లో ఏమొస్తుంది, నంబర్ ప్లేస్లో డాట్లు కానీ సర్కిల్స్ కానీ. సర్కిల్ అంటే ఎలా ఉంటుంది, ఇంకో చూడండి, ఇది సర్కిల్ అనమాట, ఇలా చిన్నగా ఉంటుంది. ఇదేమో డిస్క్, కంప్లీట్ గా ఉంటుంది అనమాట. ఇదేమో స్క్వేర్, ఇదేమో స్క్వేర్. ఇది మూడిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడమ్మా, మూడిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి అలా రావాలంటే ఏం యూజ్ చేస్తాం, అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా ఏంటమ్మా, ఇట్ డిస్ప్లేస్ ఐటమ్స్ ఇన్ ఏ ఫార్మాట్, డిస్క్ ఫార్మాట్, డిస్క్ ఆర్ స్క్వేర్. డిస్క్ ఆర్ స్క్వేర్ ఆర్ ఇంకోటి ఏంటమ్మా, సర్కిల్ ఎక్సెట్రా. ఇంకా ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇవే అనమాట, ఎక్సెట్రా ఫార్మాట్ అనమాట. ఓకే, ఆర్డర్ లిస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ ఆర్డర్ లిస్ట్ స్టార్ట్స్ విత్ దేంతో, ఓఎల్ ట్యాగ్ అండ్ ends with ఓఎల్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ లిస్ట్ ఐటమ్, ఇది కొద్దిగా క్లోజ్ చేసి, ఎవ్రీ లిస్ట్ ఐటమ్. ఓకే, ఎవ్రీ లిస్ట్ ఐటమ్, వెయిట్, ఎవ్రీ లిస్ట్ ఐటమ్ చూడమ్మా, represented in li starting tag and li ending tag. అంటే ఇక్కడ ఏమైంది మనకి, li మీన్స్ ఏంటమ్మా, హియర్ li మీన్స్ లిస్ట్ ఐటమ్ అనమాట. li మీన్స్ లిస్ట్ ఐటమ్ అన్నమాట. ఒక్క నిమిషం అమ్మా, క్లాస్ కి ఎవరు రాలేదు సార్. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. ఎంతమంది ఉంటే అంతమంది చెప్తాను నేను. ఇక్కడ ఏం చేస్తానంటే దీంట్లో ఈ రికార్డెడ్ వీడియో నేను సెండ్ చేసేస్తానమ్మా. ఓకేనా? మీరు అటెండ్ అవ్వని వాళ్ళు విజిట్ చేయండి. సో టైం వేస్ట్ చేయటం వద్దమ్మా, సరేనా? లిస్ట్ ఐటమ్ అనమాట. ఎల్ఐ మీన్స్ లిస్ట్ ఐటమ్. ఇదేంటి, ఆర్డర్ లిస్ట్ కి. వాట్ అబౌట్ అన్ఆర్డర్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఏంటమ్మా, అన్ఆర్డర్ లిస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఇది కూడా దిస్ లిస్ట్ స్టార్ట్స్ విత్ ఏంటమ్మా, యూఎల్. ఏంటమ్మా, యూఎల్ ట్యాగ్. ఏంటమ్మా, యూఎల్ ట్యాగ్. యూఎల్ మీన్స్ అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ చూడండి, ఆర్డర్ లిస్ట్ అయితే దేంతో స్టార్ట్ అయింది, ఓఎల్ మీన్స్ ఆర్డర్ లిస్ట్, యూఎల్ మీన్స్ అన్ఆర్డర్ లిస్ట్. సేమ్ లో దీంట్లో కూడా, ఇందులో కూడా ఎలా ఉంటుంది, ఎవ్రీ లిస్ట్ ఐటమ్. ఏంటమ్మా, ఎవ్రీ లిస్ట్ ఐటమ్ ఈజ్ represented between ఏ ట్యాగ్ అమ్మా, సేమ్ దానికి రాదు, ఎల్ఐ అండ్ ఎల్ఐ ట్యాగ్. లిస్ట్ ఐటమ్ అందులో అయినా ఇందులో అయినా లిస్ట్ ఐటమ్ అయినా అనమాట. ఓకే,
దాంట్లో అయినా దీంట్లో అయినా ఏంటమ్మా లిస్ట్ ఐటమ్ అదే. ఓకేనా? రెండిట్లకి ఒకటేనమాట. రెండిట్లకి ఏంటమ్మా ఒక్కటే అనమాట. కాకపోతే ఇది ఓఎల్తో స్టార్ట్ అవుతుంది, ఇదేమో యూఎల్తో స్టార్ట్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఇవన్నీ వేటితో రిప్రజెంట్ చేస్తాం? ఓఎల్లో టైప్ అనమాట. టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అన్నాం అనుకోండమ్మా, ఏ నెంబర్ స్టార్ట్ అవుతుంది, అందువల్ల లిస్ట్ ఐటమ్స్ అని ఏబిసిడి అలా స్టార్ట్ అవుతాయి అనమాట. అలాగే టైప్ ఈక్వల్ టు ఏంటమ్మా, టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ అన్నాం అనుకోండి, అన్నీ ఎలా స్టార్ట్ అవుతాయి? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ తో స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ రోమన్ నెంబర్ 1 అన్నాను అనుకోండమ్మా, లిస్ట్ ఐటమ్స్ అన్ని దేంతో స్టార్ట్ అవుతాయి? క్యాపిటల్ రోమన్ నెంబర్ 1, క్యాపిటల్ రోమన్ నెంబర్ 2 అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలాగే టైప్ ఈక్వల్ టు స్మాల్ రోమన్ నెంబర్ పెట్టారనుకోండమ్మా, దేని స్టార్ట్ అవుతాయి? స్మాల్ రోమన్ నెంబర్ నుంచి. నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు 1 అని పెట్టారు అనుకోండమ్మా, ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1, 2, 3, 4 అలా వస్తాయి అనమాట. ఏది పెట్టకపోతే బై డిఫాల్ట్గా ఏంటమ్మా, బై డిఫాల్ట్ ఏం తీసుకుంటుంది? టైప్ అనేది మనం మెన్షన్ చేయలేదు, అప్పుడు ఏది తీసుకుంటుంది బై డిఫాల్ట్? బై డిఫాల్ట్ ఏది తీసుకుంటుందమ్మా? 1, 2, 3లే తీసుకుంటుంది. 1, 2, 3 అనమాట. ఓకే, నిన్న చెప్పుకున్నది కొద్దిగా డీటెయిల్గా చెప్పుకుంటున్నాం. ఇందులో అమ్మా టైప్ అనేది ఎలా మెన్షన్ చేసుకోవచ్చు? టైప్ ఈక్వల్ టు డిస్క్ లేదా టైప్ ఈక్వల్ టు ఏంటమ్మా డిస్క్, ఎస్సీ పడాలి, డిస్క్. టైప్ ఈక్వల్ టు ఏంటమ్మా స్క్వేర్ లేదా టైప్ ఈక్వల్ టు ఇంకోటి ఏముందమ్మా, డిస్క్, స్క్వేరు, ఇంకోటి ఏదో చెప్పారు మీకు. వెయిట్, వెరీ ఇట్ ఈస్ హియర్ నాట్, ఇది కంట్రోల్ ఎక్స్, దేంట్లో అనార్డర్ లిస్ట్లో అనమాట. ఓకే, స్క్వేరు, లిస్ట్, సర్కిల్ ఏంటమ్మా సర్కిల్, ఈ 3 రూపాయలు అనమాట. వాట్ అబౌట్ డెఫినేషన్ లిస్ట్? ఇది వేరేది. డెఫినేషన్ లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయితే సింబల్స్ రూపంలో వస్తాయమ్మా. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాను చూడండి, కంప్యూటర్ అని సైడ్ హెడ్డింగ్ పెడతారు. మీరు ఏం చేస్తారమ్మా, కంప్యూటర్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఎలా రాస్తారు? ఇంక ఇక్కడ నుంచి కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ అమ్మా, ఎలక్ట్రానిక్ డివైస్ అని ఇలా డెఫినేషన్ రాసుకుంటూ వెళ్తారు. ఓకేనా? ఇలా డెఫినేషన్ రాసుకుంటా. ఓకే, లేదు ఇంకోటి ఉంది, కామర్స్ అనేది, కామర్స్ అని ఉంది. కామర్స్కి డెఫినేషన్ ఇలా రాసుకుంటూ వెళ్తారమ్మా. ఏం చేస్తారమ్మా, ఇలా డెఫినేషన్ రాసుకుంటా ఇలా వెళ్తారు. ఇక్కడ ఏమైంది ఇప్పుడు అంటే ఇదేంటిది? సైడ్ హెడ్డింగ్, దానికి సంబంధించిన మ్యాటరు. ఇదేమో సైడ్ హెడ్డింగ్, దానికి సంబంధించిన ఏంటమ్మా మ్యాటరు. ఓకేనా? అవునా? ఇలా రావాలనుకోండి ఈ డెఫినేషన్ లిస్ట్ ని యూజ్ చేస్తారు. అలాంటి డెఫినేషన్ రావాల్సినప్పుడు ఏం యూజ్ చేస్తారమ్మా, డెఫినేషన్ లిస్ట్ అనమాట. డెఫినేషన్ లిస్ట్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూడండి, డిడి, డిఎల్, ఆర్డర్డ్ డెఫినేషన్ లిస్ట్. డెఫినేషన్ లిస్ట్ ఏముంటుందమ్మా, డెఫినేషన్ లిస్ట్ డిఎల్ తో స్టార్ట్ అవుతుంది. డెఫినేషన్ లిస్ట్ దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, డిఎల్ తో. ఆర్డర్ అయితే దేంతో? ఓఎల్. అన్ఆర్డర్ అయితే యుఎల్. బట్ డెఫినేషన్ లిస్ట్ మనం దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, డిఎల్. దిస్ లిస్ట్ దిస్ లిస్ట్ స్టార్ట్స్ విత్ డిఎల్ ట్యాగ్. డిఎల్ ట్యాగ్ మీన్స్ డెఫినేషన్ లిస్ట్. దీని లోపల డెఫినేషన్ టాప్ ఏంటమ్మా, డిటి అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుందమ్మా, డిటి. డిటి మీన్స్ డెఫినేషన్ టామ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని పెట్టాం కదా, అది డెఫినేషన్ టామ్ లో ఉంటుంది. డిటి అండ్ డిటి క్లోజ్. డెఫినేషన్ టామ్స్ అన్ని ఇందులో ఉంటాయమ్మా. డెఫినేషన్ టామ్స్ అన్ని డిటి స్టార్టింగ్, డిటి ఎండింగ్ లో ఉంటాయి అనమాట. మరి డెఫినేషన్ డేటా ఎందులో ఉంటుంది? డెఫినేషన్ డేటా ఎందులో ఉంటుందంటే డిడి. ఏంటమ్మా, డిడి ట్యాగ్. ఏ ట్యాగ్ అమ్మా, డిడి. డిడి స్టార్టింగ్ అండ్ డిడి ఎండింగ్ ట్యాగ్ లో ఉంటుంది. ఏంటమ్మా, డిడి ఎండింగ్ ట్యాగ్. ఈ క్యాపిటల్ అన్నా రాయొచ్చు, స్మాల్ అయినా రాయొచ్చు, ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ కాదు. ఏంటమ్మా, మనకి ఈ హెచ్టిఎంఎల్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. వీటిని ఇప్పుడు లైవ్ ఎన్విరాన్మెంట్ లో చూద్దాం. ఏం చేద్దామా, లైవ్ ఎన్విరాన్మెంట్ లో కంట్రోల్ ఎన్ అన్నాను, ఇక్కడ రాద్దాం హెచ్టిఎంఎల్ క్లోజ్.
దాని తర్వాత ఏం పెడతామా, హెడ్ ట్యాగ్ క్లోజ్. దీని లోపల ఏం పెడతామా, టైటిల్ ట్యాగ్ స్టార్ట్. ఇక్కడ ఏం పెడతాం, డిఫరెంట్ ఏంటమ్మా, DIFFERENT డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్ అని పెట్టాను. ఏం పెట్టానమ్మా, ఇది టైటిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఏం పెడుతున్నాను, బాడీ ట్యాగ్ స్టార్ట్ చేస్తాను. ఏం చెప్పమ్మా, బాడీ ట్యాగ్ స్టార్ట్ చేశాను. బాడీ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. ఈ మధ్యలో కోడ్ రాయాలన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నా, సెంటర్ అని పెట్టి TER పెట్టాలి, CENTRE కాదు. ఓకేనా, సెంటర్ ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ చేశాను, అంతా సెంటర్ లోనే రావాలి. సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏం పెడుతున్నారంటే మనకి ఏం కావాలమ్మా, ఫస్ట్ వెజిటేబుల్స్ అని పెట్టాను. ఇవన్నీ ఎలా రావాలి, ఆర్డర్ లిస్ట్. ఏంటమ్మా, ఆర్డర్ లిస్ట్ స్టార్ట్ చేశాను, ఆర్డర్ లిస్ట్ క్లోజ్ చేశాను అనమాట. దీంట్లో ఒక్కొక్క దాన్ని లిస్ట్ ఐటమ్ ఇందులో రాసుకోండి. లిస్ట్ ఐటమ్ స్టార్ట్, నెక్స్ట్ లిస్ట్ ఐటమ్ క్లోజ్ అనమాట. ఏమేమి రాద్దాం, ఫస్ట్ చూడండి వెజిటేబుల్స్ చెప్పండి నాకు. టొమాటో. ఓకే, నెక్స్ట్ లేడీ ఫింగరా, వెయిట్ ఓకే. లిస్ట్ ఐటమ్ స్టార్ట్ చేయాలి కదా, LI స్టార్ట్, లేడీ ఫింగర్. ఇక్కడ లిస్ట్ ఐటమ్ క్లోజ్ అవ్వడం. తర్వాత బ్రింజాల్. తర్వాత అమ్మా లిస్ట్ ఐటమ్ క్లోజ్. తర్వాత చెప్పాలి లిస్ట్ ఐటమ్ స్టార్ట్. ఇంకేమన్నా ఉన్నాయా, ఆనియన్ పెట్టండి, ఆనియన్. లిస్ట్ ఐటమ్ క్లోజ్. ఓకే, ఇవి పెట్టాను. ఓకేనా, ఇది ఏంటిది, వెజిటేబుల్ ఆర్డర్ లిస్ట్ అయిపోయింది. తర్వాత రెండోది, ఇక్కడ ఏమి టైప్ మెన్షన్ చేయలేదు కదా. టైప్ మెన్షన్ చేయకపోతే ఏమొస్తుంది, 1 2 3 4 వస్తాయి. 1 2 3 4 వచ్చేస్తాయి సార్. ఓకే, ఇది సేవ్ చేస్తున్నాను చూడండి. ఏకే ఎక్కడ సేవ్ చేస్తున్నాను, డెస్క్ టాప్ మీద. అది డెస్క్ టాప్, దాంట్లో ఏముందమ్మా, HTML ప్రోగ్రామ్స్, AK8.html అని పెట్టాను. AK8.html. ఇప్పుడు ఇది రన్ చేయాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, డెస్క్ టాప్ మీద చూడమ్మా. డెస్క్ టాప్ మీద వేర్ ఈజ్ ఇంకా HTML పేజెస్ ఎన్నోదమ్మా, AK8. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఎలా వచ్చిందమ్మా, దానికి నంబర్స్ వచ్చాయా, వెజిటేబుల్స్ చిన్నగా వచ్చింది. ఏమొచ్చిందమ్మా, చిన్నగా వచ్చింది. ఇంకో చూడండి ఎక్కడ వచ్చాయి, 1 2 3 4 లెఫ్ట్ సైడ్ వచ్చాయా. సో ఏం చేస్తానంటే సెంటర్ ట్యాగ్ తీసేస్తాను. ఏం చేస్తున్నామ్మా, సెంటర్ ట్యాగ్ తీసేసాను. ఓకే సేవ్ చేశాను. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఎలా వచ్చిందమ్మా, వెజిటేబుల్స్ అని ఇవన్నీ వచ్చాయి కదా, వచ్చాయి లేదా. ఇక్కడ నేను టైప్ అనేది మెన్షన్ లేదు. ఒకవేళ టైప్ అనేది ఇచ్చాను, టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ రోమన్ నెంబర్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుంది, దాని ప్లేస్ లో క్యాపిటల్ నెంబర్ 1 2 3 వచ్చాయి. అవునా, అదే ఆ ప్లేస్ లో నేను స్మాల్ ఏ అని పెట్టాను. ఏమొస్తుందమ్మా, ఇప్పుడు స్మాల్ ABCDలు వచ్చాయి. ఓకే, ఇది ఆర్డర్ లిస్ట్ కాబట్టి. లేదు, నేను ఏం చేస్తాను అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఇంకోటి రాస్తానమ్మా. ఏం రాస్తున్నాను, అన్ఆర్డర్ లిస్ట్. కాకపోతే ఇది ఏంటిది, ఫ్రూట్స్. ఏంటమ్మా, FRUITS ఫ్రూట్స్ అన్నమాట. కానీ ఇది ఏ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్ UL తో స్టార్ట్ అవుతుంది, UL. అలాగే దీంట్లో టైప్ ఏముంటుందమ్మా, స్క్వేర్ అంటున్నాను, SQUAR, స్క్వేర్ వచ్చింది, స్క్వేర్. ఇందులో ఫ్రూట్స్ మారుస్తున్నాను నేను. ఏంటి, యాపిల్, బనానా, ఇంకా చెప్పాలి, ప్రోమోగ్రానేట్, గ్రేప్స్. సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, చూడండి మళ్ళీ వస్తుంది. ఫ్రూట్స్ అని వచ్చి ఏమొచ్చాయమ్మా, సింబల్స్ రూపంలో వచ్చాయి. ఓకే, చూద్దాం. స్క్వేర్ పెట్టాను. ఇప్పుడు అసలు ఏమీ పెట్టలేదు మనకి ఎలా వస్తుందో చూద్దరు కానీ. డిస్క్ వస్తుంది. ఏమీ పెట్టకపోతే ఏమొస్తుందమ్మా, బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది, డిస్క్ తీసుకుంటుంది. చూడండి డిస్క్ వచ్చింది. ఇదే డిస్క్ అన్నమాట, ఈ సింబల్. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ లిస్ట్ కూడా ఇందులో రాసేస్తాను. డెఫినేషన్ లిస్ట్ DL ఏంటమ్మా,
డెఫినేషన్ లిస్ట్ స్టార్ట్ చేశాను, తర్వాత డిఎల్ క్లోజ్ చేశాను. దీని లోపలే ఉండాలి డెఫినేషన్ టామ్ ఉంటుంది అన్నమాట. డెఫినేషన్ టామ్ అని పెట్టి కంప్యూటర్ అని పెట్టాను. ఇక్కడతో ఏమవుతుంది, డెఫినేషన్ టామ్ క్లోజ్ అయింది. దాంట్లో ఉన్న డేటా ఏంటి మరి, డెఫినేషన్ డేటా డిడి, ఇది సపరేట్ గా ఉంటుంది అనమాట. డిడి ఏం చేశానంటే ఇక్కడ కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ డివైస్ అని పెట్టాను. ఇక్కడతో ఏం చేశాను, డిడి క్లోజ్ చేశాను. ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది, ఇదేమో డెఫినేషన్, అది హెడ్డింగ్, దాంట్లో ఉన్న డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇక్కడ తీసుకొస్తున్నాను చూడండి అమ్మా, ఇంకో ఇక్కడ నుంచి గూగుల్ కామర్స్ అంటే ఏంటో రాయాలి నేను. ఇప్పుడు ఏం రాయాలమ్మా, కామర్స్ కామర్స్ డెఫినేషన్ అని టైప్ చేశాను. ఇక్కడ ఏదో ఒక కామర్స్ డెఫినేషన్ తీసుకొచ్చి అక్కడ రాయాలన్నమాట. ఏంటమ్మా, ఇక్కడ ఏదో ఒక కామర్స్ డెఫినేషన్, ఇంక ఇదేదో ఉంది కదా, ఈ డెఫినేషన్ అంతా రాయాలన్నమాట. లేదంటే ఇంకో వేరే వాళ్ళు చూద్దాం. ఇంకో ద డెఫినేషన్, ఇదంతా కావాలి నాకు. ఇప్పుడు ఏం పెడతాను, డెఫినేషన్ కావాలంటే ఇక్కడ డిడి అని పెట్టాలి. మళ్ళీ ఏం రాయాలమ్మా, డెఫినేషన్ టర్మ్ ఏంటది, డిటి. డిటి ఏమో కామర్స్, ఓకేనా. ఇది డిటి స్టార్ట్ చేశాను, ఎండ్ చేశాను. దాంట్లో ఉన్న డిడి ఏంటి, ఇప్పుడు రాసేది అనమాట. ఇదంతా ఇది రాసేది ఏంటమ్మా, దాంట్లో ఉన్న డిడి ఇక్కడ క్లోజ్, ఓకేనా. ఇంకా నేను ఏం చేస్తున్నాను, ఇదంతా దాని డెఫినేషన్ అమ్మా. ఇదంతా ఏంటది, దాని డెఫినేషన్. సేవ్ చేశాను, ఏమొచ్చిందో చూడండి. ఇప్పుడు ఇక్కడ వేరే ఇది వచ్చిందా లేదా, కామర్స్ డెఫినేషన్ అంటే ఇలాగ హెడ్డింగ్ రావాలి, దానికి సంబంధించిన మ్యాటర్, దాని డెఫినేషన్ హెడ్డింగ్, డెఫినేషన్ డేటా. ఇదేమో ఇది డెఫినేషన్ అంటే డిడి, ఇదేమో డెఫినేషన్, ఇది డిడి, ఇది డిటి. ఇదేమో డెఫినేషన్ టాము, ఇదేమో డెఫినేషన్ డేటా. ఇదేమో డెఫినేషన్ టాము, ఇదేమో డెఫినేషన్ డేటా. ఇదంతా ఇందులో ఉండాలి చూడండి. ఇంకో ఇదేమో డెఫినేషన్ టాము, ఇంకో ఇదేమో డెఫినేషన్ డేటా. అలాగే ఇది డెఫినేషన్ టాము, ఈ మధ్యలో ఉన్న డెఫినేషన్ డేటా. ఇదంతా దేంట్లో ఉండాలి, డిఎల్ లోపల ఉండాలి. డిఎల్ స్టార్టింగ్, డిఎల్ ఎండింగ్, ఓకే. దీన్నే ఉంటాం డెఫినేషన్ లిస్ట్ అంటాం. మీరు ఈ మూడిట్లకి ఈ కొద్దిగా డేటా ఏనమ్మా, ఈ కొద్దిగా నేను చెప్పాను కదా, ఈ కొద్దిగా రాసి దాని అవుట్పుట్ రాస్తే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ రాస్తే అదే ఉంది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఓకేనమ్మా. చూడండి ఇదే ఏనమ్మా, ఇదే ఉంది ఇక్కడ చూడండి. ఇంకో టైప్ మీరు చదివితే అర్థమైపోతుంది. ఇంకో ఇక్కడ చూడండి ఎలా పెట్టాను, ఓకేనా. సరేనమ్మా, ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టేబుల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. టేబుల్ అంటే ఏంటి, యాక్చువల్ గా ఇక్కడ ఉన్నది కూడా టేబులే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి, ఒక టేబుల్ కావాలమ్మా. టేబుల్ అంటే మీకు ఎక్సెల్ లో చూపెడతాను చూడండి, వాట్ ఈస్ ద టేబుల్ అనేది. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది, వెయిట్. ఓకే అమ్మా, ఇది టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రోల్ నెంబర్, నేమ్ ఏంటమ్మా, రోల్ నెంబరు, నేము, తర్వాత అడ్రస్, క్లాస్ అంటే గ్రూప్ అమ్మా. ఏంటమ్మా ఇక్కడ గ్రూప్ అని రావాలి నాకు. టేబుల్ ఎలా కావాలన్నమాట, ఎలా కావాలి నాకు, టేబుల్ ఎలా కావాలి. ఇక్కడ వాళ్ళ పేర్లు రాయాలి నాకు. ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ 101, 102, 103, 104 ఇలాగా. ఇక్కడ నేమేమో ఏబిసి, ఎవరొకరి పేర్లు ఏసిడి, ఏసిఎం, ఎంఏసి ఇలాగన్నమాట పేర్లు. అడ్రస్ హైదరాబాద్, ఆర్జేవై, కొత్తూరు, పాతూరు, కట్మూర. సరే అమ్మ, ఇలాగ గ్రూప్ బేకామ్ ఏంటమ్మా, వెయిట్ బేకామ్, ఓకేనా. బిఎస్సి, బిబిఏ,
ఓకేనా, బయోటెక్ లేదంటే బీసీఏ ఇలా ఉన్నారమ్మా. ఇది నాకు టేబుల్ రూపంలో కావాలి. యాక్చువల్గా ఇక్కడ మనకు టేబుల్ రూపం ఇది ఏంటమ్మా, ఇది టేబుల్ రూపంలో ఉంది. ఇంకో టేబుల్ రూపంలో అంటే ఇంక విధంగా కనిపిస్తుంది. మరి వెబ్సైట్లో ఇలాగా టేబుల్ రూపంలో కావాలంటే అలాగే ఇంక ఇదంతా నాకు ఎలా కావాలి, హైలైట్లో కావాలి. ఇదంతా అందులో నా డేటా. మరి వీటిని రిప్రజెంట్ చేయాలి అని అంటే ఇలాంటి నాకు వెబ్సైట్ రూపంలో కావాలనుకోండి అమ్మా, వెబ్ పేజ్లో మరి ఎలా డిజైన్ చేస్తాం, టేబుల్ ట్యాగ్ ఉంటుంది. ఏ ట్యాగ్ అమ్మా, టేబుల్ ట్యాగ్. ఏంటమ్మా ఏ ట్యాగ్, టేబుల్ ట్యాగ్. ఇది ఎలా ఉంటుంది, బ్రాకెట్లో పెడతాను చూడమ్మా, TABLE టేబుల్. ఓకేనా, టేబుల్ ట్యాగ్ అనమాట. ఏంటమ్మా టేబుల్ ట్యాగ్. ఓకే, ఈ టేబుల్ ట్యాగ్ తో మనం ఏం చేస్తాం, టేబుల్ స్టార్ట్ చేస్తాం, టేబుల్ ఎండ్ చేస్తాం. ఏం చేస్తామా, టేబుల్ స్టార్టింగ్ అంటే TABLE టేబుల్ స్టార్టింగ్ అండ్ టేబుల్ ఎండింగ్ అనమాట. ఏంటమ్మా టేబుల్ ఎండింగ్. టేబుల్ ఎండింగ్ అంటే ఇలా ఉంటుంది, టేబుల్ స్టార్టింగ్ అంటే అది అనమాట. మరి దీని లోపల మరి రోస్ ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం, వీటి రోస్. ఓకేనా, వీటిని ఏమంటామా, వీటిని రోస్ అంటాం, TR. ఇలాగ రిప్రజెంట్ చేయటాన్ని దీన్ని ఏమంటాం, TR అంటాం. ఏమంటామా, TR ట్యాగ్. TR స్టార్టింగ్, TR ఎండింగ్. ఏంటమ్మా TR స్టార్టింగ్, నెక్స్ట్ ఏంటమ్మా TR ఎండింగ్ అనమాట. మరి అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమంటాం, మరి డేటా ఉంది కదా దాన్నే TD అంటాం. TD స్టార్టింగ్, ఏంటమ్మా TD ఎండింగ్. ఒక్కొక్కటి ఒక్కో డేటా అనమాట. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క డేటా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే మనం రాయాలనుకోండి, టేబుల్. దీని లోపల మరి బోర్డర్ కావాలి కదా, బోర్డర్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే చుట్టూరు మనకి బోర్డర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందమ్మా, చుట్టూరు ఏమొస్తుంది మనకి, బోర్డర్. తర్వాత టేబుల్ అనేది క్లోజ్ చేసాం. దీని లోపల ఏం కావాలి మనకి, TH పెట్టాలి, TH. ఓకేనా, TR లాగే TH అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఏంటమ్మా TR లాగే చూడమ్మా, TH అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట. TR స్టార్ట్ చేశాను, TH. ఫస్ట్ ఏంటిది, రోల్ నెంబర్, TH క్లోజ్. ఏంటమ్మా TH క్లోజ్. రెండోది ఏం పెట్టాను, TH. అది హెడ్డింగ్ కదా ఫస్ట్ది, అందుకని TH యూజ్ చేయాలన్నమాట. TD అంటే కిందవి. చూడండి ఒకసారి ఇక్కడ చూపెడతాను. దీనికి మాత్రం TH యూజ్ చేయాలి, వీటికి మాత్రం TDలు యూజ్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క TD. ఒక్కొక్క దానికి ఇది హెడ్డింగ్ కదా, అన్నిటికీ కాలం కదమ్మా, కాలం నేమ్ కదా, అందుకని TH యూజ్ చేయాలన్నమాట. ఒక రెండో కాలం ఏంటి, TH నేమ్. దీన్ని ఏం చేస్తున్నాం, TH క్లోజ్ చేసాం. తర్వాత మూడోది ఏంటమ్మా, మూడోది ఏంటి, అడ్రస్సా, అడ్రస్. దీన్ని కూడా TH క్లోజ్ చేసాం. ఇంకా నాలుగోది ఏంటి, TH గ్రూప్ అన్నమాట. ఏంటమ్మా గ్రూప్. ఇక్కడ TH క్లోజ్ చేస్తాం. ఇక్కడతో ఏం చేస్తున్నాం, TR క్లోజ్ చేయాలి. ఫస్ట్ రోలో ఇది ఉందన్నమాట. ఏంటమ్మా ఫస్ట్ రోలో ఇది ఉంది అంటే ఏమీ లేదు. చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ రోలో ఇది ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ కాలము, ఇదేమో సెకండ్ కాలము. ఓకేనమ్మా, ఇది థర్డ్ కాలము, ఇదేంటమ్మా ఫోర్త్ కాలము. మీకు కనిపిస్తుందా ఇప్పుడు క్లియర్ గా? ఇదంతా ఏంటది, ఫస్ట్ రో. మరి సెకండ్ రో ఉంది కదా, సెకండ్ రో కూడా కావాలిగా మనకి, అవునా? సెకండ్ రో కావాలనుకోండి సేమ్ ఇలాంటిదే పెట్టాలన్నమాట. ఇంకో రో, ఆ రోలో ఏమున్నాయి, TD పెట్టాలి. ఇప్పుడు TD నాట్ TH, TDలు పెట్టాలి. అది హెడ్డింగ్ కాబట్టి TH పెట్టాము. TH నథింగ్ బట్ టేబుల్ హెడ్డింగ్. ఏనమ్మా TH నథింగ్ బట్ టేబుల్ హెడ్డింగ్. ఇప్పుడు ఏం రాయాలి మనం ఇక్కడ, 101. తర్వాత ఏంటమ్మా, ఏదో పేరు చెప్పండి, మీ పేర్లే చెప్పండి ఒకసారి, ఫాస్ట్ గా చెప్పాలి. చందు, పావని. చందు. ఫస్ట్ చందుది రాద్దాం. అడ్రస్ అంటే ఎక్కడ, కొత్తూరా? కొత్తూరు సైడ్. ఓకే, కొత్తూరు. గ్రూపు బేకాం. అలాగే ఇంకో రో కావాలంటే సేమ్ ఇదే కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇంకో గ్రూప్ ఇంకొకరిది అనమాట. ఇప్పుడు ఎవరు 102, ఇప్పుడు ఎవరు పేరు, పావని. ఏ ఊరమ్మా, ఏంటమ్మా కత్తిపూడి. ఈ అమ్మాయి కూడా బేకామే. ఫర్ ఎగ్జాంపుల్ BSc అనుకుందాం, BSc. ఇలాంటివి ఎన్నమ్మా, ఎన్ని పెడితే అన్ని వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంకోటి పెట్టాను. ఇక్కడ ఏమొచ్చిందమ్మా, ఇంకోటి వచ్చింది.
ఏనమ్మా ఇలా ఎన్ని పెడితే మనకి అన్ని వస్తాయి. ఓకేనా? దీన్నే ప్రోగ్రామ్ రూపంలో రాద్దాం చూడండి. ఇంకో ఇక్కడ నుంచే కదా టేబుల్ బార్డర్, అవునా? ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాను, సేవ్ యాజ్ కొడుతున్నాను. సేవ్ యాజ్ ak9.html ak9.html అన్నాను. ఇందులో ఇది తీసేస్తున్నాను. ఇంకో ఏదమ్మా ఇట్ ఈస్, ఇది బాడీలో ఉన్న వెజిటేబుల్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ వరకు బాడీ వరకు ఇక్కడ తీసాను. ఇదేంటిది, దీనికి ఏం పెడదాం, హెడ్ టేబుల్స్ అనమాట. టేబుల్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా టేబుల్ ఏం పెడదాం, స్టూడెంట్ టేబుల్ అని పెడతాను, CNTR అమ్మా. లేదంటే సెంటర్ ట్యాగ్ కూడా వద్దు నాకు, స్టూడెంట్ టేబుల్ అని పెట్టాలి. ఇక్కడ నేను ఏం పెట్టాలమ్మా, స్టూడెంట్ టేబుల్ అని పెట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి కాపీ చేసేస్తున్నాను. ఇంకా చూడమ్మా, ఇదే కదా కోడ్, ఇదే, ఇంకా వేరే కోడ్ ఏం కాదు, ఇదే టేబుల్ ట్యాగ్. ఇంకా టేబుల్ ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఈ మధ్యలో రాస్తాం, ఇదే కోడ్. ఇదేం చేస్తున్నానమ్మా, సేవ్ చేసాను మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే ఎక్కడ ఉందా అది, చూడండి అమ్మా, ఇక్కడ AK9 అని ఉందా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఎస్ అనండి, టేబుల్ వస్తుంది. టేబుల్ చూడండి అమ్మా, బార్డర్ రాలేదు కదా మనకి, బార్డర్ వచ్చిందా? బార్డర్ రావాలంటే మనం ఎక్కడో రాంగ్ రాస్తాం. బార్డర్ BORDER, బార్డర్, BOR ఓ లేదు. ఓకే, బార్డర్ తప్పు రాసాం, BORDER. ఇక చేశారు. ఏమైందమ్మా, ఇప్పుడు బార్డర్ వచ్చిందా లేదా చెప్పాలి. ఓకే, టేబుల్ నాకు మధ్యలోకి రావాలన్నమాట. టేబుల్ మధ్యలోకి రావాలనుకోండి, అప్పుడు ALIGN అలైన్ ఈక్వల్ టు సెంటర్ అన్నాను. ఏమన్నానమ్మా, అలైన్ ఈక్వల్ టు సెంటర్ అన్నాను. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది చూడండి, టేబుల్ ఎక్కడికి వచ్చింది, మిడిల్. ఓకే, అదే రైట్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి వస్తుంది, రైట్ సైడ్ వెళ్తుంది. కాకపోతే మనకి ఎప్పుడు టేబుల్ ఎక్కడ ఉండాలి, సెంటర్ లో ఉండాలి. ఎలా ఉండాలమ్మా, సెంటర్ లో ఉండాలి. ఓకే, తర్వాత బోర్డర్ కాదు, ఓకే, BG కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చానమ్మా, గ్రీన్ ఇస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఏమైందమ్మా, గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇదే బార్డర్ ని బాడీలో కూడా ఇచ్చే చూడండి. ఇక్కడ BG కలర్ ఈక్వల్ టు పింక్ అన్నాను. ఏమన్నాను, పింక్ అన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, బాడీ మొత్తం పింక్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి, వెళ్ళిందా లేదా? ఓకే, అలా ఇంకోటి చూద్దాం. అది కాకుండా ఇంకేముంది, హైట్ ఏంటమ్మా, విడ్త్ ఈక్వల్ టు 100% అని ఇచ్చాను. ఏమి ఇచ్చానమ్మా అంటే టేబుల్ యొక్క విడ్త్ ఎంత తీసుకుంటుందో చూద్దాం. టేబుల్ యొక్క విడ్త్ ఎంత ఇచ్చాను, 100% అంటే ఫుల్ గా తీసేసుకుంటుంది. తీసుకుందా లేదా? అంటే దానికి విడ్త్ అనమాట, ఈ విండో సైజ్కి 100% తీసుకుందాం. అలా కాదు, విడ్త్ ఈక్వల్ 75% అనుకుందాం అనుకోండమ్మా. 75% ఎలా తీసుకుంటుందో చూడండి. అంటే దాని యొక్క సైజు మారుతుంది అనమాట. ఏమైంది ఇప్పుడు, మారిందా లేదా? దీన్నే టేబుల్ అంటావు. ఇప్పుడు చూడండి, దీంట్లో మారుద్దాం. 102 2 సార్లు, 103. పావని ప్లేస్ లో ఏ పేరు పెడదాం, దేవి. ఏ ఊరు? సంపంగా, కొంతంగి. ఈ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ BB అనుకోండి. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అమ్మా, మారుతుంది. కొంతంగి BB అని వచ్చింది. అలా ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజు. ఇది ఇలా డేటా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఎలా పెట్టుకున్నాను, ఇంకా ఇలా పెట్టుకుంటాను అన్నమాట. ఒక్కో రోని పక్కనే పెట్టుకుంటాను. అర్థమైందమ్మా? దానివల్ల ఏమవుతుందంటే మనకి తగ్గుతుంది, స్పేస్ అనేది తగ్గుతుంది, ప్రోగ్రామింగ్ స్పేస్ అనేది తగ్గుతుంది. అయ్యో వెయిట్, ఇది మాత్రం బ్యాక్కే ఉండాలి. ఎలా ఉండాలమ్మా, బ్యాక్కే ఉండాలి. ఎందుకంటే TR స్టార్టింగ్ TR ఎండింగ్ అనమాట. ఓకే, అలాగే ఇది నెక్స్ట్, ఇది అలాగే ఇది కూడా నెక్స్ట్ అనమాట. TR స్టార్టింగ్ TR ఎండింగ్. ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఒక రో. ఓకేనమ్మా,
ఇదొక రో, ఇదొక రో. వస్తుందా? మనకి ఇంకో రో కావాలనుకుంటే ఏం చేస్తారు? దీన్ని కాపీ చేసి ఇంకో రో పెడతారు ఇక్కడ. అర్థమైందమ్మా? దీన్ని కాపీ చేసి కంట్రోల్ వి అన్నారు, ఇంకో రో వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు మీరు? 104. ఇంకో పేరు చెప్పండి. ఇంకా సుధా. 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 Right. సుధా. సుధా ఏ ఊరు? ఏ ఊరమ్మా? పెద్దపూడి చూసుకోండి. కత్తిపూడి. ఓకేనా? ఈ అమ్మాయి గ్రూపు బీసీ అనుకోండి, బీసీఏ. సేవ్ చేశాను. మళ్ళీ కొత్తగా ఏమవుతుందమ్మా? వచ్చి మళ్ళీ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకేనా? అలాగే చూడండి అమ్మా, రోకు కూడా కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాను? బీజీ కలర్ కూడా గ్రీ అన్నాను కదా, టేబుల్ రో బీజీ కలర్ ఈక్వల్ టు రెడ్ అన్నానమ్మా. ఈ రోకు మాత్రం అప్లై అవుతుంది. చూడండి ఒకసారి, బీజీ కలర్ ఈక్వల్ రెడ్. ఏమొచ్చిందమ్మా? రెడ్ వచ్చిందా? లేదు, నేను ఎల్లో అని పెడుతున్నాను. ఎల్లో అయితే దాని కాంబినేషన్ మోడ్.